వెల్కమ్ టు విజిల్. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న టీడీపీ కార్యకర్తల హత్యలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. కర్నూలులో టీడీపీ నేత సంజన్న హత్య జరిగిన 24 గంటలు కూడా గడవక ముందే మరో టీడీపీ కార్యకర్త రామకృష్ణ ఇంటి ముందే దారుణ హత్యకు గురయ్యారు. వైసీపీ కార్యకర్త మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు వెంకటరమణ వేట కొడవలితో అత్యంత పాశవికంగా ఈ దారుణానికి ఒడిగట్టాడు. వరుస సంఘటనలపై టీడీపీ కేడర్లో అంతులేని వేదనను గురిచేస్తుంది. సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న ఒక పోస్ట్, నమ్మి జెండా మోసిన కార్యకర్తల్ని కాపాడుకోలేని అధికారం ఉంటే ఎంత, పోతే ఎంత పెద్దయినా. మీరు చెప్పే మాటలకు జరుగుతున్న సంఘటనలకు సంబంధం ఎక్కడా కనపడటం లేదు. వాళ్ళు అధికారంలో ఉన్నా మనవాళ్లే చనిపోయారు. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నా మనవాళ్లే చనిపోతున్నారు. మొన్న అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో ఒక కార్యకర్తను బండరాళ్లతో కొట్టి చంపితే ఈరోజు పొంగనూరులో ఇంకొకరిని నరికి చంపారు. మనం ప్రభుత్వంలో ఉన్న మన పార్టీ కార్యకర్తలని పోలీసులు పట్టించుకోవటం లేదు అంటే ఏంటి అర్థం? బ్రతుకున్నప్పుడు న్యాయం చేయకుండా చనిపోయాక ఎంత చేస్తే ఏమి ప్రయోజనం పెద్దాయన? మళ్ళీ చెబుతున్నాం, వైసీపీ లాంటి పార్టీని, జగన్ రెడ్డిని కంట్రోల్ చేయకుంటే మనం రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చినా, ఎంత డెవలప్మెంట్ చేసినా బూడిదలో పోసిన పన్నీరే. నిజం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది, కానీ నిజాయితీగా మాట్లాడే కార్యకర్తల మాటలు ఇలాగే ఉంటాయి. మిమ్మల్ని బాధ పెడితే సారీ, వ్యవస్థలను నిర్వీర్యం చేసి మాకు న్యాయం చేయమనటం లేదు. కష్టం ఉంది, ఆపద ఉంది అని వస్తే ఆదుకోమని చెప్పండి చాలు. 5 ఏళ్ళు పార్టీకి దన్నుగా నిలిచిన వాళ్ళకి కాకుండా అప్పటికప్పుడు గాలి కొట్టుకొచ్చిన వాళ్ళకి డబ్బులు పెట్టగలడు అనే కోణంలో సీట్లు ఇస్తే కార్యకర్తల కష్టం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మీ కష్టంలో తోడున్న కార్యకర్తలని కాపాడండి, వాళ్లకు న్యాయం చేయండి అంటూ వైరల్ అవుతుంది పోస్ట్. జరిగిన దారుణ హత్యలకు నేరుగా పార్టీ అధినేతను బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదు. కానీ చంద్రబాబు పాలన అంటే శాంతి భద్రత విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తారు అనే పేరుండేది. సమర్థవంతమైన అధికారులను ఏరికోరి బాధ్యతలు అప్పగించిన చరిత్ర టీడీపీ ప్రభుత్వాలది. చదలవాడ ఉమేష్ చంద్ర, సురేంద్రబాబు, ఏబి వెంకటేశ్వరరావు, సుదీప్ లక్టాకియా, సందీప్ శాండిల్యా లాంటి మేలు రకం అధికారులు అసాంఘిక శక్తుల పీచమనిచి నాటి ప్రభుత్వాలకు మంచి పేరు తీసుకొచ్చారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది? మేలు రకం పోయి తప్పాతాలు చేరటంతోనే అసలు సమస్యకు ప్రధాన కారణం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొంగనూరు ఘటనలో పోలీసుల వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తుంది. వెంకటరమణ నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని 15 రోజుల కిందట రామకృష్ణ రికార్డ్ చేసిన వీడియో అందుకు సాక్ష్యం. సర్రామకల పంచాయతీ కృష్ణాపురము, నేను టీడీపీ కార్యకర్త, ఇట్లా పలానా వైసీపీ వాళ్ళు ఎన్ గణపతి, ఎన్ మహేష్, కె వెంకటరమణ, ఎన్ తిర్లోక, వీళ్ళు నలుగురు ఇప్పటికి 4 దఫాలు నెట్టి నన్ను ఆడ పడితే ఆడ పట్టుకొని కొట్టేది, నా కొడుకులు పట్టుకొని ఆడంటే ఆడ ఇది చేసేది, ఈ దాని రావద్దు ఆ దాని రావద్దు, ఇది నాది అది నాది అనేది ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు. స్కూటీలో వచ్చి కేక్ను గుద్దుకొని నిలిపి నా పిల్లలకి 2 కాళ్ళు ఇది చేసినారు. అప్పుడు కంప్లైంట్ ఇస్తే అప్పుడు పట్టించుకోలేదు. ఈ పొద్దు మన రీలోనే వచ్చి నేను కంప్లైంట్ ఇస్తే సీఏకి ఫోన్ చేసి అదే పని సీఏ పుంగనూరు పోలీస్ స్టేషన్కి సీఏకి ఫోన్ చేస్తే పంపిస్తానని చెప్పి పంపించలేదు సార్. అప్పటికప్పుడే నైటే నేను ఈ పుంగనూరుకి వచ్చి కంప్లైంట్ ఇచ్చేసిపోతే తెల్లారి కూడా పంపించలేదు. మళ్ళీ వచ్చి నేను నా కొడుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి పుంగనూరు స్టేషన్ కాడికి కంప్లైంట్ ఇస్తే ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వచ్చే వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వాళ్ళు మనుషులు పిలుచుకొచ్చి లోపల పెట్టించింటే మళ్ళీ ఒక 5 నిమిషాలు కాకనే మళ్ళీ బయట ఇంటికి పంపించేసినాడు. ఏమాత్రం వాళ్ళు వైసీపీ వాళ్ళకే న్యాయం చేస్తాడు, మాకు న్యాయం చేయలేదు
సిఐఏ. వైసీపీ కార్యకర్త వెంకటరమణ 15 రోజుల కిందట రామకృష్ణ పెద్ద కొడుకు శివతో గొడవపడి చెయ్యి విరిచాడు. ఆ సమయంలో రామకృష్ణను సైతం కొట్టాడు. పొంగనూరు పోలీసులకు రామకృష్ణ వెంటనే ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూనే ఉంటావు అని రామకృష్ణని మందలించి పంపించేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీ తీరు సరిగా లేదని, అందుకే టీడీపీ నాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఉన్నతాధికారులను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారంటే పరిస్థితులు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. అమర్నాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పలమనేరు నియోజకవర్గంలో కూడా వైసీపీతో అంటగాగిన పోలీసులే ఇంకా పనిచేస్తున్నారని అమర్నాథ్ రెడ్డి చెప్పటం సిగ్గుచేటు. ఎస్పీ మణికంఠకి ఎంత చెప్పినా అధికారులను బదిలీ చేయలేదని, దీంతో ఎస్పీకి ఫోన్ చేయటమే మానేశానని ఆయన అంటున్నారు. సీఎం చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తుందనే కారణంగా మేము సైలెంట్గా ఉన్నాం, లేకుంటే పెద్దిరెడ్డిని పొంగనూరు నుంచి తరిమి కొడతామని పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి అంటున్నారు. పెద్దిరెడ్డి చేస్తున్న దురాగతాలపై ఈనాడు దినపత్రిక వందల కథనాలను ప్రచురించింది. పెద్ద మనిషి ముసుగులో ఉన్న పెద్దిరెడ్డి ముసుగు తీసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందా అంటే తెలుగుదేశం నాయకులే టక్కున చెప్పలేని పరిస్థితి. పులివెందుల్లో మరో ఏడాదిలో దస్తగిరిని ముక్కలుగా నరికేస్తామని వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి భార్య షబానాపై వైసీపీ మహిళా కార్యకర్తలు దాడి చేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటానికి వెళితే అక్కడున్న ఎస్ఐ ఆడవాళ్ళు గొడవ పడినప్పుడు సర్దుకోవాలి కానీ ఇలా గొడవలు పెద్దవి చేసుకోవటం ఎందుకు అని ఉచిత సలహా ఇచ్చారంట. ఇక్కడ న్యాయం జరగదని భావించి పులివెందుల రూరల్ సర్కిల్ కార్యాలయానికి వెళ్ళి షబానా కంప్లైంట్ ఇచ్చారు. శనివారం సాయంత్రం కంప్లైంట్ ఇచ్చిన ఆదివారం సాయంత్రం వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆఖరికి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని షబానా అంటున్నారు. పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్ మాత్రం విచారించి చర్యలు తీసుకుంటాం అని సెలవిచ్చారు. జగన్ జమానాలో రాజధాని అమరావతిలో రోడ్లు తవ్వేసి మెటీరియల్ దొంగిలించిన సంగతి మనకు తెలిసిందే. రాజధానిలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఇంటికి కోతవేటు దూరంలో అర్ధరాత్రుల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వెంకటపాలెం గ్రామస్తులు వారిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఉండవల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి మట్టి తరలిస్తున్నట్టు తెలిసింది. తుళ్ళూరు సిఐ స్పందిస్తూ దర్యాప్తు చేసిన తరువాత కేసు నమోదు చేస్తామని సెలవిచ్చారు. అధికారులు చురుగ్గా లేకపోవటానికి కారణం ఏంటి? ఎస్పీ నుంచి ఎస్ఐ వరకు ఎవరి సిఫార్సులతో పోస్టింగులు తెచ్చుకుంటున్నారు? స్థానిక నాయకుల ప్రమేయంతోనా, ప్రమేయం లేకుండా పై స్థాయిలో పైరవీలు అడ్డదారుల్లో కీలక స్థానాల్లో కొనసాగుతున్నారా అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కటి మాత్రం వాస్తవం, తప్పు చేసిన వాడికి భయం లేదు, తప్పు చేయాలంటే భయం లేదు. టీడీపీ క్యాడర్ మాత్రమే కాదు, సామాన్య ప్రజానికం కూడా తప్పు చేయాలంటే భయపడే పోలీసింగ్ కోరుకుంటున్నారు. ప్రజల్లో గూడు కట్టుకున్న భయాన్ని పారద్రోలటానికి కనీవిని ఎరగని రీతిలో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది పదవులు ఎంజాయ్ చేయటానికో, దోచుకో సూత్రాన్ని అమలు పరచడానికో కాదు. పొంచి ఉన్న కొరివి దయ్యంతో అప్రమత్తంగా ఉండాలి. పరిస్థితులు చెయ్యి దాటకముందే తస్మత్ జాగ్రత్త.